ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రజలకు ఆర్థిక లాభాలు చేకూర్చే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పద్మనాభం, నగరపాలక సంస్థ సిబ్బంది, జీఎస్టీ సిబ్బంది, మెప్మా సిబ్బంది మెయిన్ బజార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా షాపుల్లోకి వెళ్లి వ్యాపారులకు జీఎస్టీ తగ్గింపుపై వివరాలు చెప్తూ వినియోగదారులకు తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని ఆదేశించారు. పాత రేట్లు అలాగే జీఎస్టీ తగ్గింపుతో కొత్త ధరలు తెలిసేలా బోర్డులు పెట్టాలని అధికారులు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో పలువురు వినియోగదారులకు కూడా అవగాహన కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో నెలవారీ వినియోగంలో పెద్ద మొత్తంలో నగదు ఆదా అవుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. అమ్మా, ఇప్పుడు మీకు ఈ జిఎస్టి ద్వారా మనకి మందుల మీద రేట్లు తగ్గించారు. ఇంతకు ముందు మనకి ఒక మందు కొంటే డ్రగ్స్ వాల్యూ మీద 18% ట్యాక్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్యాక్స్ ని 5% తగ్గించారు. అంటే ఇప్పుడు 100 రూపాయలు బిల్ అయింది అనుకో, 118 రూపాయలు 120 రూపాయలు కట్టించుకుంటారు మీతోటి. ఇప్పుడైతే గనక మొత్తం మీద ఒక 100 రూపాయల మీద 105 రూపాయలు తీసుకుంటారు. అంటే 15 రూపాయల దాకా మీకు ఆదాయం అవుతుంది అనమాట. సో మనకి మెడిసిన్స్ అత్యవసరమైన కొన్ని అయితే ఇవంటే ఏదో డోలోలో ఏవో తలనొప్పి అంటే చిన్నగా 10 రూపాయలతో అయిపోతుంది. కానీ అనుకోకుండా చాలా మందికి కూడా క్యాన్సర్ ఇలాంటి తీవ్రమైన వ్యాధుల మందులు కూడా ఉంటాయి, అవి కూడా ఉన్నాయి. ఆ మెడిసిన్స్ చాలా ఖరీదు కదా, అలాంటి వాటి మీద కూడా తగ్గించారు. అసలు అలాంటి వాటి మీద అయితే 0, అంటే అంత తీవ్రమైన వ్యాధులతో బాధపడేటప్పుడు ఆ మెడిసిన్స్ పైన మందులు మళ్ళీ ట్యాక్స్ వేయకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ 0 ట్యాక్స్ వేసింది అనమాట. సో అది ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము. అది మీరందరూ కూడా తెలుసుకోండి అమ్మా. మీరు కూడానండి డిస్ప్లే పెట్టండి. కొనుక్కునేటప్పుడు మీరు అది అడిగితే అప్పుడు క్లారిటీ వస్తుంది, మీకు తగ్గేదా లేదు. మీరు కూడా డిస్ప్లే పెట్టాలండి. డిస్ప్లే బోర్డు లాగా ఇంత ఇంత ట్యాక్స్ ఇప్పుడు ఇట్లా తగ్గింది, ఈ వస్తువు ఈ రేటు ఇప్పుడు ఇంతకు ముందు రేట్ ఇది, ఇప్పుడున్న రేట్ ఇది అని బోర్డులు పెట్టండి అమ్మా. వాడేది మేజర్ గా మీకు సేల్ అయ్యే 10 వస్తువులు పాత రేటు కొత్త రేటు. చిన్నపిల్లల డైపర్స్ ఉన్నాయి కదా, చిన్నపిల్లల డైపర్స్ పెద్దవాళ్ళే గాని ఏజ్డ్ వాళ్ళే గాని వాటన్నిటిని కూడా తగ్గించారు. అంతకుముందు 18 లో ఉండేది 5కి వచ్చేసి. అంటే మీరు ఎంతకు అమ్ముతున్నారు? అదే 100 గ్రాములది ఒకసారి ఆ బాటిల్ ఇవ్వండి అండి. 100 గ్రాముల బాటిల్ పారాషూట్ 200 అండి. ఇది ఎంత అండి? 100 గ్రాముల బాటిల్ తీసుకున్నాం. ఇది 200 రూపాయలా? 200 ml అండి. ఎంత రేట్ ఎంత అండి? 124. దాంట్లో ట్యాక్స్ కలిపి ఎంత అండి? ట్యాక్స్ అంటే జిఎస్టీ వచ్చింది కదమ్మా, ఇప్పుడు మనకి జిఎస్టీ తగ్గించారు కదా. మరి మీరు చెప్పాలి. ఇప్పుడు అంతకు ముందు ఎంత రేటు? 20 రూపాయలు ఉంటుంది జిఎస్టీ. దాంట్లో 124 రూపాయలు అంటే 20 రూపీస్ జిఎస్టీ ఉంటుంది. ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు? అంతకు ముందు ఎంత ఉండేది? మన సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ట్యాక్సులు తగ్గినాయి కదా అండి. మరి ట్యాక్సులు తగ్గినప్పుడు మీరు దీని రేటు కూడా తగ్గించాలి కదా. ఇప్పుడు 5% వచ్చింది 18 నుంచి. మీరు ఇప్పుడు 105 రూపాయలకి అమ్మాలి. అది మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది కదండి. కాంపోజిషన్ రెగ్యులర్ ఐడియా లేదు. అంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉంటారు, మన గ్రూప్ సభ్యులే. అలా కాదు, వారు మీ మదర్ అండి. బాబు పాత రేట్లు మేడం చెప్పినట్టు కొత్త రేట్లు డిస్ప్లే పెట్టాలి మీరు. పారాచూట్ గానీ పేస్ట్ కూడా, పేస్ట్ బ్రష్లు సబ్బులు లిస్ట్ అన్ని ఉన్నాయి. పేరమ్మా ఇప్పుడు మీరు మరి పాత రేట్లు మారి కొత్త రేట్లు వచ్చినప్పటికీ కూడా ఆ రేట్లను తగ్గించకుండా అలానే ఉంటే మరి పండగ కానుకగా తగ్గించారు. దసరా దీపావళి పండుగలు వస్తున్నాయి. మరి పండగ కానుకగా మీరందరూ తగ్గించాలి కదా. కందిపప్పు తగ్గించారు. ఎంఆర్పి కూడా తగ్గించాలి జిఎస్టీ వచ్చినాక. కాఫీ పౌడర్ కూడా 18% నుంచి 5కి వచ్చింది. చాక్లెట్స్ కాఫీ పౌడర్ ఇవ్వండి.
జిఎస్టీ రేట్లు తగ్గించారు కదా, మనకి ఎన్ని సరుకుల మీద తగ్గించారు, ఎన్ని రకాలైన సరుకుల మీద తగ్గించారు? మన ఫుడ్ ఐటమ్ మొత్తం 5% లో ఉన్నాయండి. అది షాంపూస్ అవి ఉన్నాయి కదా, అది 18% లో ఉన్నాయి కదా, వాటికి తగ్గుతుంది. సబ్బు తగ్గాలి కదా మా పిల్లలు, చిన్న పిల్లలు అందరికి, మరి తగ్గించి రేట్ ఇస్తున్నారా? ఇప్పుడు వారు చెప్పాలి నాకు. అమ్మ మీరు కొనటానికి వచ్చారు కదా, ఏమేమి తీసుకుంటున్నారండి? ఓకే, కొబ్బరికాయలు, సాల్ట్ కి మీద తగ్గిందా అండి? మొదటి నుంచి లేదా? ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా జిఎస్టీ అన్ని కూడా అంతకుముందు 5% లో ఉన్నాయి. టీ పొడి కొన్నారా అండి? టీ పొడి, కాఫీ పొడి? సరే, సబ్బులు కొంటాను కదా అమ్మ, సబ్బుల మీద రేట్లు తగ్గినాయి. 18% ట్యాక్స్ ఉండేది 5% లోకి వచ్చింది. డ్రై ఫ్రూట్స్ లో కూడా మరి మీరు తగ్గించిస్తున్నారు కదా, డిస్ప్లే చేయండి. ఇప్పుడు తగ్గిందనే విషయం వాళ్ళకి తెలియదు కదా కస్టమర్స్ కి, మేము వచ్చినా మా చెప్తున్నారు. కాస్ట్లీ అండి అవి. 500 మీద నీకు 10% తగ్గినట్టే 6 రూపాయలు తగ్గుతుంది ప్యాకెట్ కి. మీరు అది ఆ ప్రయోజనాలన్నీ కూడా కస్టమర్లకు ఇవ్వాలి. ఇక్కడ ఒక బోర్డు పెట్టేసేయండి అండి, సవరించిన రేట్లు అని చెప్పేసేసి. అలానే వారు కూడా ఒక నిమిషం ఇట్లా రండి అమ్మా. ఇప్పుడు బాబు అలా మీరు ఉన్నారు కదా, మనకి గవర్నమెంట్ చాలా వాటి మీద రేట్లు తగ్గించింది అనమాట. అంటే ట్యాక్సులు తగ్గించింది. ట్యాక్సులు తగ్గించడం ద్వారా రేట్లు ఆటోమేటిక్ గా తగ్గుతున్నాయి. మీకు తెలిసేసేసి మనం కాఫీ, అబ్బాయికి ఇవి ఇష్టం కదా, ఇవి కుర్కురే వాటిల్లో కూడా తగ్గినాయి కదా అండి. ఆ రేట్లు ఎంత? ఇదమ్మా చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులు ఇంతకు ముందు 18% ఉండేది. అంటే ఒక 100 రూపాయలు చాక్లెట్ అయిందంటే దాంట్లో ట్యాక్స్ కే ఒక 18 రూపాయలు పోయేది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి 5 రూపాయలు పెట్టారు. అంటే మీరు అంతకుముందు 100 రూపాయలు పెట్టేది కాస్త ఇప్పుడు మీరు 85 రూపాయలు దానికే వచ్చేసిద్ది అనమాట. అంటే ప్రతిది ఒక 100 రూపాయలు 18 రూపాయలకి 5 రూపాయలు తగ్గింది అంటే అర్థం ఏంటి? అక్కడ మనకి ఎంత 13 రూపాయలు కలిసి వస్తున్నట్లు. మరి అది ఇంకా ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైనా టూటీ ఫ్రూటీలు తాగొచ్చు, లేదా ప్యాక్డ్ ఏదైనా తినొచ్చు, అన్నిట్లో తగ్గుతున్నట్లే కదా. చిన్న బాబు ఉన్నాడు అనుకో, సంవత్సరంలో బాబు డైపర్లు వాడతాం, డైపర్ల మీద రేట్ తగ్గించారు. అలానే మన కాఫీ పౌడరు, ఇవన్నీ వంట సరుకులు, బ్రష్లు కానించి పెన్సిల్, ఎరేజర్, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు అన్ని వస్తువుల మీద 450 వస్తువుల మీద తగ్గించారు. అది మీరు కస్టమర్లకి డిస్ప్లే పెట్టి దానికి తగ్గట్టు రేట్లు తగ్గించాము. గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు సామాన్య జీవులకి అందుబాటులో రోజువారీ నిత్యావసర వస్తువులు ఉండాలనే ఉద్దేశంతో తగ్గించారండి. వాటిని మీరు వాళ్ళకి తెలియజేయాలి. అదే విధంగా దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయి కాబట్టి అది పండగ కానుకగా అందరికీ అవి అందాలి. మీరు తగ్గించిన రేట్లతోటే ఇవ్వాలి. మీరు అక్కడ డిస్ప్లే పెట్టేసి. పెయింట్స్ లో అంతకుముందు ఎంత పర్సెంటేజ్ అండి? 28 నుంచి. అంటే ఈ వీక్ అంతా వేయలేదు కదా పెయింట్స్, అవన్నీ 4th వీక్ లో కదండి. ఇదే షర్ట్ ఒక రేట్, షర్ట్ అంటే అట్లీస్ట్ వీళ్ళు ట్యాక్స్ పరిధిలోకి రారు కదా, అది ఉన్నా కలిసి వచ్చింది. అది 1000 రూపాయల షర్ట్ అమ్మరు అంతేనంటారా? ఏమంటే జిఎస్టీ ఉందా మీకు? కొత్త షాపా? ఎలా ఇప్పుడు మీరు జిఎస్టీ మీకు బిల్లు ఈ మధ్య పర్చేస్ చేసి ఈ 22వ తారీఖు నుంచి ఏమన్నా పర్చేస్ చేశారా? 22 నుంచి పర్చేస్ చేసి జిఎస్టీ రేట్లు అన్ని తగ్గాయి కాబట్టి తగ్గించే అమ్మాలి మీకు. ఇప్పుడు కూడా మీరు కస్టమర్లకి కొత్త రేట్లు, పాత రేట్లు అని బోర్డు పెట్టి డిస్ప్లేలో పెట్టి దాని ప్రకారము అమ్మకాలు సాగించారు. ఏదైతే గవర్నమెంట్ తగ్గించిన ట్యాక్స్ ను మీరు కస్టమర్లకి అందించారు. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కార్యక్రమం రూపొందించింది. ఈ నెల 25వ తారీఖు నుంచి వచ్చే నెల 19వ తారీఖు వరకు జిఎస్టీ సంబరాల పేరుతో అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది. గవర్నమెంట్ కి దాదాపు ఈ సంవత్సరంలో 8,000 కోట్లు జిఎస్టీ రాబడి తగ్గినప్పటికీ ఆ ఫలాల్ని వినియోగదారులకు, ప్రతి ఒక్క కస్టమర్ కి, ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ జిఎస్టీ తగ్గింపు భారాన్ని కూడా భరించడం జరుగుతోంది. ప్రతి ఒక్క కుటుంబం సరాసరిన ఈ సంవత్సరంలో 14,000 రూపాయలు ఆదా జరుగుతుందని గవర్నమెంట్ ఒక అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఈ ఏదైతే ట్యాక్స్ తగ్గించారో ఆ ఫలాలని వినియోగదారులకి అందించాలని
సంకల్పంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన అడిషనల్ కమిషనర్ మేడం గారు, మిగతా సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ జరుగుతుంది. వినియోగదారులకి అలాగే షాపుల వారికి అవగాహన కల్పించడం జరుగుతూ తగ్గించిన రేట్లని కస్టమర్లకు అందించాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. ప్రభుత్వము ప్రజలపైన పన్ను భారాలు పడకుండా సామాన్య జీవులకు ఊరట కల్పించడం కోసం అనేక రకాలైన దాదాపు 900 పైగా వస్తువుల పైన జిఎస్టీ పన్ను భారాలను తగ్గించింది. స్లాబులు తగ్గించటము, అదే విధంగా కొన్నిటి మీద అయితే గనక జీరో కూడా చేయటం జరిగింది. ముఖ్యంగా వినియోగదారు వస్తువులు ఏవైతే గనక రోజువారీ వినియోగానికి ఇప్పుడు టూత్ పేస్ట్లు, కాఫీ పౌడర్లు, లేకపోతే పిల్లలు వాడే బొమ్మలు, డైపర్స్, ఇలాంటి అత్యవసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అయితే గనక ఇమ్మీడియట్ గా ఒక కుటుంబానికి దాదాపు 1000 రూపాయలు, అంటే 9000 రూపాయలు, 10,000 రూపాయల వరకు వీటి మీద ఖర్చు పెట్టే వాళ్ళకు ఒక 1000 రూపాయల దాకా బెనిఫిట్ వచ్చే విధంగా ఈ యొక్క తగ్గింపులు ఉన్నాయి. అంతేకాకుండా చాలా మంది ప్రజలకి ఇల్లు కట్టుకోవటం అనేది ఒక పెద్ద డ్రీము. అలాంటి దాంట్లో కూడా వాళ్ళ యొక్క అవసరాలని గుర్తుంచుకొని పెయింట్స్ కావచ్చు, సిమెంట్లు కావచ్చు, వీటిపైన కూడా చాలా రేట్లు తగ్గించింది. మనం చూసినట్లయితే కనుక ఒక బస్తా పైనే దాదాపు 15 నుంచి మనకి 30 రూపాయల వరకు ఆదా. అంటే సిమెంట్ బస్తాకి మనకి ఈ ఎప్పుడైతే కట్టడం పనులు అనేది సులువు అవుతుందో అప్పుడు నిర్మాణ పనులు పెరిగే కొద్ది అనేక రకాలుగా ఈ వ్యాపకాలు కూడా పెరుగుతాయి. అదే పెయింట్ల మీద కూడా తగ్గించారు. ముఖ్యంగా మనకి ఏదైతే నిర్మాణ రంగంలో కావాలో అవన్నిటిని కూడా 28% నుంచి 18%, పెయింట్స్ అయితే కనుక పెయింట్లు 12% నుంచి 18లోకి రెండింటిని తగ్గించడం తోటి చాలా రిలీఫ్ వచ్చింది మనకి. అలాంటిది వీటితో పాటు అది కేవలము నిర్మాణ రంగమే కాకుండా మన యొక్క ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఉండే డిపార్ట్మెంట్లు ఉంటాయో డిపార్ట్మెంట్లకు కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది. మనకి కూడా ఎస్టిమేషన్లు ఇవన్నీ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే ప్రజల్లో సామాన్య జీవులకి ఈ యొక్క తగ్గింపులు కానీ ఇవన్నీ అవగాహన ఉండకపోవటం తోటి కొంత పాత రేట్లకే మనకి అమ్మే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకోసం అనేసి ఒక నెల పొడుగుతా వీటిని ప్రత్యేక కార్యక్రమాలు పెట్టారు. దాంట్లో మొదటి వారం మొత్తము మనము మన యొక్క సామాన్య గృహానికి సంబంధించిన కమాడిటీస్, అంటే మన మహిళా గ్రూపులు కావచ్చు, మెంబర్స్, వాళ్ళకు సంబంధించిన విషయాలు కాబట్టి వీరందరితో కలిసి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు స్థానికంగా మన మెయిన్ బజార్లోని ఇస్లాంపేట మరియు షరాబ్ బజార్ సచివాలయ పరిధిలో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.